ఇప్పటికే కొత్త చట్టాలు అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో చాలామందికి కూడా కొంత సందేహాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా జూలై 1 కన్నా ముందు ఉన్నటువంటి కేసుల పరిస్థితి ఏంటి? జూలై 1 తర్వాత నమోదు కాబడ్డటువంటి కేసుల పరిస్థితి ఏంటి? ఈ పాత చట్టాల ప్రకారం విచారణ జరుగుతుందా? లేదంటే కొత్త చట్టాల ప్రకారం విచారణ ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఈ కొత్తగా వచ్చినటువంటి బీఎన్ఎస్ కానివ్వండి, బీఎన్ఎస్ఎస్లో వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి అంటే కీలకమైనటువంటి మార్పులేంటి? అవి జనాలకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, ఇప్పుడు ఈ జూలై 1 తర్వాత జరిగినటువంటి నేరాలకు పాత చట్టాలు వర్తిస్తాయా, కొత్త చట్టాలు వర్తిస్తాయా? విచారణ ఎట్లా జరిగేటువంటి అవకాశం? రైట్. క్రిమినల్ లాస్లో మనకి సబ్స్టాంటివ్ లాస్ ఉంటాయి, ప్రొసీజరల్ లాస్ ఉంటాయి. ఉన్నటువంటి ఈ 3 చట్టాల్లో ఫర్ ఎగ్జాంపుల్ పాతవే తీసుకోండి. ఐపీసీ అనేది సబ్స్టాంటివ్ లా, సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ అనేవి ప్రొసీజరల్ లాస్. జూలై 1 తర్వాత కొత్త చట్టాలు వచ్చేసినాయి. ఈ మూడింటిని రీప్లేస్ చేస్తూ కొత్త చట్టాలు వచ్చినాయి. సబ్స్టాంటివ్ లా నిమిత్తం ఎక్కడ కూడా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండటానికి లేదు. అంటే జూలై 1 తర్వాత ఏ ఎఫ్ఐఆర్ నమోదైనా సరే ఖచ్చితంగా బిఎన్ఎస్ ప్రకారమే నమోదవ్వాలి, ఐపీసీ ప్రకారం నమోదవటానికి లేదు. మరి జూలై 1 తర్వాత నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నిమిత్తం ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? పాత సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఫాలో అవ్వాలా, లేదా కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ అలాగే సాక్ష్య అధిన్యాయం ఇది ఫాలో అవ్వాలా? అయితే కొత్తదైనా ఫాలో అవ్వచ్చు, పాతదైనా ఫాలో అవ్వచ్చు. ఇది ఆల్రెడీ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. జూలై 1 తర్వాత నమోదయ్యేటువంటి ప్రతి ఎఫ్ఐఆర్ నిమిత్తం కొత్త చట్టాలు మాత్రమే వర్తిస్తాయి. జూలై 1కి ముందు నమోదైనటువంటి నేరాల నిమిత్తం పాత చట్టాలు వర్తిస్తాయి. అంటే కన్ఫ్యూజన్ లేకుండా సింప్లిఫై చేసి ఈ క్లారిటీ ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి వీటిలో కీలకమైనటువంటి మార్పులు ఏంటి? సో అలాంటి వాటి వల్ల కొంతమేర కొందరికి డౌట్స్ కూడా ఉన్నాయి. సో వీటి వల్ల పోలీసు రాజ్యం వస్తుంది, పౌరులకు కొంత నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి కీలకమైనటువంటి మార్పులు వచ్చాయి. కొంత క్రిటిసిజం ఉన్నప్పటికీ అంటే క్రిమినల్ నేరాల నిమిత్తం క్రిమినల్ ప్రొసీజర్స్ ప్రకారం ఉన్నటువంటి అంశాల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా చాలా మటుకు అడ్రస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మారిన పరిస్థితుల్లో టెక్నాలజీ యొక్క అసిస్టెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఎక్కడైనా సరే సమన్స్ ఇష్యూ చేయాలంటే డిజిటల్ సమన్స్ కూడా కోర్టు సీల్తోనో డిజిటల్ సిగ్నేచర్తోనో సమన్స్ ఇష్యూ చేయొచ్చు. ఎక్కడైతే సెర్చ్ జరుగుతుందో, సెర్చ్ అండ్ సీజర్ జరుగుతుందో ఖచ్చితంగా ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలి. అదే ఏ నేరాల నిమిత్తం 7 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉందో ఖచ్చితంగా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయటం. సో ఇలా టెక్నాలజీ యొక్క అడాప్షన్ అనేది మన భారతీయ న్యాయ బిఎన్ఎస్ఎస్ ప్రకారం, భారతీయ నాగరిక సంహిత ప్రకారం టెక్నాలజీ అడాప్షన్ జరిగింది. అలాగే వృద్ధుల నిమిత్తం ఫర్ ఎగ్జాంపుల్ 3 years లోబడి నేరాలు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలకి 3 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఆ నేరాల నిమిత్తం 60 years పైబడిన వాళ్ళు అవ్వచ్చు, లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళని నేరుగా అరెస్ట్ చేయడానికి లేదు. కొన్ని స్పెషల్ కేసెస్లో వాళ్ళంటూ అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా డిఎస్పి యొక్క రిటర్న్ ఆథరైజేషన్ ఉన్నప్పుడే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అలాగే ఒక్కోసారి 60 years పైబడిన వాళ్ళని, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని విట్నెసెస్గా ఎగ్జామిన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళని కోర్టుకు పిలవాల్సిన పని లేకుండా, స్టేషన్కి పిలవాల్సిన పని లేకుండా వాళ్ళు ఎక్కడుంటే అక్కడే వాళ్ళ వాంగ్మూలం తీసుకునేటువంటి పరిస్థితి కూడా కల్పించారు. అలాగే ఇప్పుడు చాలామంది మనం 125 సిఆర్పిసి అని ఉంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టంలో సిమిలర్ ప్రొవిజన్ వచ్చేసి 145 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ఎస్. అయితే దీని ప్రకారం భార్య అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, వాళ్ళ భర్త నుండో కొడుకు నుండో మెయింటెనెన్స్ పొందవచ్చు. అయితే 145 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం తల్లిదండ్రులు ఎక్కడుంటే అక్కడ ఆ జ్యూరిస్డిక్షన్లోనే కేసు ఫైల్ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ పొందవచ్చు. సో ఇలా పెద్దలకి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు వచ్చినాయి. టెక్నాలజీ అడాప్షన్ సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు వచ్చినాయి. అలాగే ఎంటైర్ ప్రాసెస్ని ఎక్స్పడైట్ చేయడం కోసం కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంక్వైరీ కానీ ట్రయల్ కానీ ఆన్ ఏ డే టు డే డైలీ బేసిస్ చేయాలి. ప్రతి అడ్జార్న్మెంట్కి ఖచ్చితంగా రీజన్స్ రికార్డ్ చేయాలి. చాలా సందర్భాల్లో మనకి అడ్వకేట్ వేరే కోర్టులో ఉన్నారు అని ఒక కారణం చెప్పి అడ్జార్న్మెంట్ డేట్ తీసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా నాట్ పర్మిటెడ్. చాలా సందర్భాల్లో సాక్షులు వస్తారు, క్రాస్ ఎగ్జామినేషన్కి అడ్వకేట్ లేదని అంటూ ఉంటారు. ఒకవేళ సాక్షి కానీ వస్తే అడ్వకేట్ లేకున్నా సరే అతని స్టేట్మెంట్ని మ్యాజిస్ట్రేట్ రికార్డ్ చేసేసేయచ్చు.
ఇవన్నీ కూడా ఏమంటే అంతకుముందు చట్టంలో ఉన్నటువంటి లోపాలు, ఆ లోపాల వల్ల జరిగే జాప్యాన్ని అడ్రస్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి మార్పులు. ఎంక్వైరీ ట్రయల్ అనే డే టు డే బేసిస్ చేయటమే కాదు, ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అంటూ కంప్లీట్ అయిపోతే వితిన్ 30 days ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇవ్వాలి. అది ఎక్విటల్ అవ్వచ్చు, కన్విక్షన్ అవ్వచ్చు. ఇలా అనేక మార్పులు మనకి కొత్త చట్టంలో తీసుకురావడం జరిగింది. వీటి వల్ల క్రిమినల్ కేసెస్ త్వరగా డిసైడ్ చేసే అవకాశం ఉంది. వీటి వల్ల టెక్నాలజీ అడాప్షన్కి అవకాశం ఉంది. వీటి వల్ల పెద్దలు ఇబ్బంది పడకుండా, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఇబ్బంది పడకుండా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. బట్ కీలకంగా తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా. అంటే చాలామందికి ఒక డౌట్స్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్కి సంబంధించి సో వాటిని ఉన్నటువంటి చార్ట్స్ కానివ్వండి, కాల్ లిస్ట్ కానివ్వండి, వీటిని సాక్ష్యాలుగా పరిగణించేటువంటి కొత్త చట్టాలు ఏమైనా మార్పులు వచ్చాయి? అంతకుముందు కూడా మనకి సెక్షన్ 65B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. మనకి ఈ వాట్సాప్ చాట్స్ అవ్వచ్చు, కాల్ రికార్డ్స్ అవ్వచ్చు, వీడియో రికార్డింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అంతకుముందు కూడా అడ్మిసిబుల్ ఎవిడెన్సెసే. సేమ్ దాన్నే రిటైన్ చేయడం జరిగింది. దీనిలో కొత్తగా వాళ్ళు చేసింది ఏం లేదు. కాకపోతే అంతకుముందు పోలీసులు సర్చ్ అండ్ సీజర్ అప్పుడు, సర్చ్ వితౌట్ వారెంట్ అప్పుడు ఎలా పడితే అలా బిహేవ్ చేసేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైనా సరే వాళ్ళు కానీ సర్చ్కి వెళ్ళినా, సీజర్ జరుగుతున్నా ఖచ్చితంగా జరిగే ఎంటైర్ ప్రాసెస్ని వాళ్ళు ఆడియో వీడియో రికార్డింగ్ చేయాల్సిందే. అక్కడున్న విట్నెస్తో సంతకాలు తీసుకోవాల్సిందే. అలాగే అంతకుముందు లేని విధంగా ఇప్పుడు 0 FIR అని తీసుకొచ్చేది అందరికీ ఇవాళ తెలిసిందే. ఈ దేశంలో ఎక్కడైనా కూర్చుని ఈ FIR పోర్టల్ ఓపెన్ చేయటం, కంప్లైంట్ ఇవ్వటం, వితిన్ 3 days వచ్చి సైన్ చేసి ఆథరైజ్ చేయటం. అంటే మీరు ఎక్కడి నుండి అయినా సరే కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టం కల్పిస్తుంది. రైట్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే జూలై 1 తర్వాత నమోదయ్యేటువంటి అంటే రిజిస్టర్ అయ్యేటువంటి ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి కేసుల విచారణ మాత్రం కొత్తగా వచ్చినటువంటి చట్టాల ప్రకారమే జరుగుతున్నటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. సో ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైస్కి సంబంధించి కానివ్వండి, లేదంటే ఆన్లైన్ కంప్లైంట్స్ కానివ్వండి, సో అంతేకాకుండా ఎంక్వైరీని తొందరగా పూర్తి చేసేటువంటి చాలా కొత్త రకమైనటువంటి రూల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో తీసుకొచ్చినటువంటి ఈ కీలకమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పౌరులకు ఉపయోగపడే విధంగానే ఉన్నాయన్నటువంటి అభిప్రాయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. ఇప్పుడు దాని సన్నితో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.